నిజమైన స్నేహం. స్నేహం అంటే కాలేజీలోనో, స్కూల్లోనో చేసేది స్నేహం అనుకుంటాం. ప్రతి చోట, ప్రతి పనిలోనూ, ప్రతి ఉద్యోగంలోనూ, ఇంట్లోనూ, ఇంటి దగ్గర, ప్రక్కవారితోనూ, ప్రతి ఒక్కరితో స్నేహాలు చేస్తూ ఉంటాం. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవరితోనైనా స్నేహం చేస్తూనే ఉంటాం. స్నేహం లేకుండా ఏ ఒక్కరూ ఉండరు. ఎవరితో స్నేహం చేస్తున్నామో అది ముఖ్యం. ఎవరితో స్నేహం చేస్తున్నామో దాన్ని బట్టి మన భవిష్యత్, మన క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం అలా మారిపోతాం. త్రాగుబోతులతో స్నేహం చేస్తే త్రాగుబోతులం అవుతాం. అలాగే వ్యభిచారం చేసేవాళ్ళు, మోసగాళ్ళు, అబద్ధం ఆడేవారు, దొంగతనం చేసేవారు, ఇలాంటి వాళ్ళతో చేస్తే మన ఆలోచనలు, యాటిట్యూడ్లు మారిపోతాయి. అందుకే ఇలాంటి స్నేహాలు దేవునికి విరోధం. స్నేహం చేయవచ్చు పిల్లలు, కానీ లోక స్నేహాలు, మోసపూరిత స్నేహాలు చేయకూడదు. తల్లికి, తండ్రికి, కుటుంబాలకు చెప్పలేనివి స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటాం. వారు మన మీద కోపం వచ్చినప్పుడు దాన్ని రివర్స్గా మాట్లాడుతూ ఉంటారు. స్నేహం అంటే స్టేటస్ ఎఫ్బీలో పెట్టడం, వాట్సాప్లో చాటింగ్లు చేయడం, మెసేజ్ రూపంలో పంపించడం, ఇదే స్నేహం అని అనుకుంటారు. కానీ ఫ్రెండ్తో ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. 5 నిమిషాలు సమయాన్ని కేటాయించరు. వారితో మనస్ఫూర్తిగా మాట్లాడిన రోజు కూడా ఉండదు. కానీ నిజమైన స్నేహితుడు అలా చేస్తాడా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దామా? సంతోషంలోనూ దుఃఖంలోనూ తోడుగా నిలబడడమే స్నేహం. నిజమైన స్నేహం గురించి దేవుడు ఏమని చెబుతున్నారు? బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దేవుడు ఇక్కడ 2 సమయాల గురించి చెబుతున్నారు. ప్రతి కాలమున ప్రేమించునని రాయబడి ఉంది. ప్రతి కాలమున అంటే పుట్టినరోజున, పరీక్షల్లో పాస్ అయినప్పుడు, ఆటల్లో గెలిచినప్పుడు కాదు. ఇలాంటప్పుడు అందరూ ఉంటారు సంతోషంలో కదా పిల్లలు. ఆపత్కాలమందు పుట్టిన సహోదరుడు అంటే నీవు పరీక్షల్లో తప్పినప్పుడు, ఎవరైనా నిన్ను ఏడిపించినప్పుడు, నీవు ఒంటరిగా ఉండి బాధపడినప్పుడు, ఏడవకుండా నేనున్నా అని దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని సొంత వారిలా నీ బాధను ఫీల్ అయ్యేవాడే నిజమైన స్నేహితుడు. పిల్లలు, నీవు క్రింద పడితే నవ్వేవాడు ఫ్రెండ్ కాదు, లేవనెత్తేవాడే ఫ్రెండ్. బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం. స్నేహితులు కలిగి ఉండుటకే తాను స్నేహంగా ఉండవలెను. సహోదరుని కంటేను అంటి పెట్టుకుని స్నేహితుడు కలడు. మంచి స్నేహితులు కావాలంటే ముందు మనం మంచి స్నేహితులుగా ఉండాలి పిల్లలు. అబద్ధం చెప్పకూడదు, వెనుక మాట్లాడకూడదు. అన్నదమ్ముల కంటే దగ్గరగా అంటి పెట్టుకొని స్నేహితుడిగా ఒకరు ఉన్నారు. ఆయన గురించి చివరిలో మాట్లాడుకుందాం పిల్లలు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. కత్తిని సానబెడితే మరింత పదును అవుతుంది కదా. అలాగే మంచి స్నేహితుడు నిన్ను మరింత మంచివాడిగా చేస్తాడు. నీవు తప్పు చేస్తే ఇది తప్పురా అని చెబుతాడు, నీకు ధైర్యం ఇస్తాడు. బైబిల్లో నిజమైన స్నేహితులు 2 ఉన్నారు. వారి కోసం తెలుసుకుందామా పిల్లలు? వారి పేర్లు దావీదు, యోనాతాను. వీరిద్దరి కోసం సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోనాతాను ఎవరు? ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు యొక్క పెద్ద కుమారుడు. దావీదు ఎవరు? బెత్లెహేంలోని గొర్రెల కాపరి కుమారుడు. దావీదు గొలియాతును చంపిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్నేహితులయ్యారు. వారిద్దరి మనసులు ఒకటయ్యాయి, ప్రాణంగా కలిసి ఉన్నారు. వారి ఆలోచనలు, ప్రేమ ఒకటే. యోనాతాను తను వేసుకున్న రాజకుమారుడి వస్త్రాలు, కత్తి, విల్లు, దనుపు దట్టి కూడా తీసి దావీదుకి ఇచ్చాడు. అంటే నా గౌరవం, నా శక్తి అన్నీ నీవే అని అర్థం. అంతగా ప్రేమించాడు దావీదుని యోనాతాను. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. తనను తాను ప్రేమించుకున్నట్లు యోనాతాను దావీదును ప్రేమించాను. యోనాతాను రాజు అవ్వాల్సిన వాడు, కానీ దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. యోనాతాను అసూయ పడలేదు. దానికి బదులుగా సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనంలో, భయపడకు, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనడు, నీవు ఇశ్రాయేలునకు రాజుగా ఉందువు.
నేను నీకు రెండో వాడిగా ఉందును అన్నాడు. యోనతాను తన గూర్చి హోదా పోతుందని తెలిసి కూడా ఫ్రెండ్ని ఎంకరేజ్ చేశాడు. ఇదే నిజమైన స్నేహం. సౌలు దావీదును చంపబోతే యోనతాను 3 సార్లు ప్రాణం పణంగా పెట్టి దావీదును కాపాడాడు. క్లాసులో ఫ్రెండ్కి ప్రైజ్ వస్తే నాకు ఎందుకు రాలేదు అని అసూయ పడకుండా నువ్వు సూపర్ అని చప్పట్లు కొట్టాలి. అలాంటి స్నేహం యోనతాను చేసిన స్నేహం. మీ ఫ్రెండ్కి జ్వరం వస్తే స్కూల్కి రాకపోతే నోట్స్ ఇవ్వాలి, హోంవర్క్లో హెల్ప్ చేయాలి, ఏడుస్తుంటే ఓదార్చాలి. అదే నిజమైన స్నేహం. అన్నిటికంటే గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ. తాను బట్టలు ఇచ్చాడు, కానీ యేసయ్య మన పాపల కోసం సిలువలో తన ప్రాణమే ఇచ్చారు. ఇంతకంటే గొప్ప స్నేహం ఉంటుందా? మిమ్ములను స్నేహితులని పిలిచారు. మనం పాపులం, కానీ యేసయ్య మనల్ని దాసులు అనకుండా స్నేహితులు అని పిలుస్తున్నారు. మనం ఆయనతో అన్నీ చెప్పుకోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు మనల్ని ఎప్పుడూ వదలరు. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండాలి. యోనాతాన్లాగా అసూయ పడకుండా ప్రేమను పంచాలి. దేవుణ్ణి మీ బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలి. బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలి అంటే బైబిల్ ప్రతిరోజు చదవాలి. పిల్లలు మీరందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న తేజస్విని అక్క వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మాకు ఈ దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ దినం మేము ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నామంటే అది మీ కృప వలన తండ్రి. మేము మీకు ఇష్టమైన బిడ్డలకు బ్రతికేలాగా మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. బైబిల్ నుండి ఈరోజు మేము విన్న పాఠంలో దావీదు యోనతాను గారి స్నేహం మేము నేర్చుకున్నాము. వాని వల్ల మేము కూడా గొప్ప స్నేహితులలాగా ఉండేలాగా మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరు మాతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని వాగ్దానం చేసినందుకు వందనాలు తండ్రి. మా కోసం యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం మర్చిపోకుండా మిమ్మల్ని స్తుతిస్తూ మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండబాగ్యాన్ని దయచేస్తారని నమ్ముచు ఈ ప్రార్థనలో తప్పులు పొరపాట్లను క్షమిస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.